చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. యాక్చువల్‌గా మీ ఇద్దరు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. మేము కోర్ట్ కంటే ముందు 2 ఇయర్స్ ముందే ఫ్రెండ్స్ అని చెప్పేసి. అసలు ఫస్ట్ మీటింగ్ మీ ఇద్దరిది ఎక్కడ, ఎలా జరిగింది గుర్తుందా మీ ఇద్దరికి? ఆఫ్ కోర్స్ నా బర్త్‌డే రోజు హ్మ్. డిసెంబర్ 2022 యాహ్! హ్మ్. అప్పుడు కలిసారు రోషన్ ఫస్ట్ టైమ్. హ్మ్. అంటే ఎలా కలిసారు? బర్త్‌డే రోజు ఎందుకు నేను కలిసారు? ఫోన్ చేసి పిలిచాండి అంతే. ఫోన్ చేసి పిలవాలంటే అంతకుముందు పరిచయం ఉండాలి గదా! అదే అంటే బేసిక్‌గా ఇంతకుముందు ఇద్దరం చైల్డ్ యాక్టర్స్ గదా! హ్మ్. సో, మాకు అది ఎలా పరిచయమయ్యామో ఐడియా లేదు. ఆ! బట్ వి బికేమ్ ఫ్రెండ్స్. ఓకే. అలా ఫ్రెండ్స్ గానే ఉన్నాం. సో, వన్ ఫైన్ డే ఎప్పుడో కలుద్దాం అనుకున్నాం. బట్ ఆ రోజు నా బర్త్‌డే రోజు వీలయ్యి ఆ రోజు అలా కలవడం జరిగింది అంతే. ఓకే. అండ్ శ్రీధర్ గారు మీకు ఒక ఇంపార్టెంట్ క్వెషన్. మామూలుగా చాలామంది ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు గాని, డైరెక్టర్లు గాని చాలామంది రీల్స్ చేసుకునే అమ్మాయిల్ని యాక్టర్స్‌గా మార్చొద్దు. వాళ్ళకి ఛాన్స్‌లు ఇవ్వద్దు. రీల్స్ వేరు, యాక్టింగ్ వేరు. ఇలాంటి ఒక బలమైన అభిప్రాయంతో ఉంటారు. హ్మ్. హ్మ్. మీరు దానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఎంతవరకు వ్యతిరేకిస్తారు? వ్యతిరేకించే అంత నేనేం చెప్పలేనండి మీ అసలు. అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ కోర్ట్‌లో సెలెక్ట్ అయిందయితే రీల్స్ త్రూ. హ్మ్. బట్ నేను ముందు నుంచి నేను 'కిరాక్ కిడ్స్' అవన్నీ షో చేశాను. నేను ఎప్పుడైతే 10థ్, 8థ్ ఈ క్లాసెస్‌లో నేను రీల్స్ చేయడం స్టార్ట్ చేశా. హ్మ్. హ్మ్. సో, అంతకు ముందు నుంచి నేను చిన్న చిన్న సినిమాలు చేశాను. బట్ అంత ఏమంటారు గుర్తుపెట్టుకునే అంత క్యారెక్టర్స్ కావు. సో, రీల్స్ ఏదో మామూలు రీల్స్ అవి. అది ట్రెండ్ చేశారంతే. మామూలు రీల్స్ ఏందండి. 7,00,000 మందికి పైగా మీకు ఫాలోవర్స్ ఉన్నారు. అవును. బట్ అంటే ఈ గోదావరి వైపు రీల్స్ చేయడం హ్మ్. అలా చేసేదాన్ని. బట్ అది కోర్ట్‌లో జగదీష్ గారు చూసి అప్పుడు తీసుకుంది. దట్స్ ద స్టోరీ. అసలు రీల్స్ అనేది ఎందుకొచ్చిందనేది అదే. హ్మ్. సో, హ్మ్. కోర్ట్‌లో నన్ను రీల్స్ చూసుకొని తీసుకున్నారు. ఓకే. సో, బట్ ఎలా యాక్టింగ్‌కొచ్చేదాకా కష్టం అవ్వలేదా? కష్టం అంటే అయ్యో! కష్టమే అసలు. అంటే నేను 30 డేసా? నేను ఒక 1 మంత్ అలా నేను క్లాస్ తీసుకున్నాను. హ్మ్. ఇప్పుడు మన యాక్టింగ్ వర్క్‌షాప్ క్లాస్. చేసాం. యాహ్! హ్మ్. వర్క్‌షాప్ యాక్టింగ్ క్లాస్ తీసుకున్నా కోర్ట్‌కి. ఓకే. సో, ఈజీ అయింది ఆయన వల్ల. అండ్ ఇంకో క్వెషను. ఇప్పటిదాకా మీరు వర్క్ చేసినది గూడా చాలా కంఫర్ట్‌గా ఉండే ఎన్విరాన్మెంట్‌లోనే వర్క్ చేశారు. 'నాని' గారి ప్రొడక్షన్‌లో అయితేమి, హ్మ్. 'కోన వెంకట' గారి హ్మ్. హ్మ్. ప్రొడక్షన్‌లో అయితేమి హ్మ్. వెరీ గుడ్. అంటే వాళ్ళిద్దరు కూడా సినిమా పీపుల్. సినిమా తప్పించి వాళ్ళకి వేరే ఏం తెలీదు. అవును. 'కోన' గారి బ్యాక్‌గ్రౌండ్ అంతా తెలుసు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో కరెక్ట్. తెలుసు. కరెక్ట్. యాహ్! ఇంకా 'నాని' గారి గురించి అయితే అందరికీ తెలుసు. సో, చాలా కంఫర్ట్‌గా ఉండే ప్లేస్‌లోనే వర్క్ చేశారు. ఇది కాకుండా నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటది అనిపిస్తుంది ఇండస్ట్రీలో మీకు? ఇప్పుడు నేను ఒక 2 తమిళ్ సినిమాలు చేస్తున్నా. సో, ఆ ఇద్దరి బ్యానర్స్‌లో కూడా చాలా, చాలా కంఫర్ట్. ఈ 2 వచ్చే సినిమాలో నాకు తెలీదండి. హ్మ్. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎలా ఉన్నా అంటే అది ఇబ్బంది కలిగిస్తే ఆబ్వియస్లీ ఇది చేస్తాం. బట్ హ్మ్. ఇప్పటికొచ్చి నేను ఫేస్ చేసిందయితే ఎవరు అసలు అలా లేరు. ఓకే. అండ్ మీ ఇద్దరు కూడా ఒక సక్సెస్ తర్వాత ఎళ్లి చిరంజీవి గారిని కలిసారు. సో, చిరంజీవి గారు చెప్పింది మీకిద్దరికి ఇప్పటికి మైండ్‌లో ఉందా? ఆయన ఇచ్చిన సలహా ఏంటి? అది నీ మనసులో దాచిపెట్టుకుంటారండి. హ్మ్. ఏం చెప్పారాయన? చెప్పు. నీ హార్ట్ ఏంటి ఇంతలాగా కొట్టేసుకుంటుంది? బిగ్ ఫ్యానా? ఈయనకి చాలా ఇష్టం. ఏం చెప్పారు? యాక్చువల్లీ ఆయన చెప్పింది కూడా నేనే వీడియో తీశానండి. రికార్డ్ చేసింది. సో, ఆ రోజు వెళ్తున్నాం. అప్పటి నుంచి వాడు ఫుల్ టెన్షన్ అనమాట. అయ్యయ్యో! ఏం మాట్లాడా ఆయన చూస్తే నేనసలు స్పెల్ బౌండ్ అయిపోతా అన్నట్టు. సో, నేను ఎళ్ళినప్పుడు ఆయన షర్ట్ మీద ఆటోగ్రాఫ్ రాస్తున్నారు. సో, అది నేను నార్మల్‌గా ఫోటో తీస్తున్నా, సరే వీడియో క్యాప్చర్ చేద్దామని స్టార్ట్ చేశా. అప్పటి నుంచి చెప్తున్నా అప్పటి నుంచి ఆయన తిన ప్రేజ్ గురించి చేయడం స్టార్ట్ చేశారు చేశారు. హ్మ్. యాక్చువల్‌గా. సో, అంటే బేసిక్‌గా దాని తర్వాత ఆయన అంటే ఐ మీన్ సార్‌తో కూర్చొని మాట్లాడేటప్పుడు గాని అంతా నాకు బేసిక్‌గా అదంతా ఏదో ఒక డ్రీమీ ఫీల్‌లా అనిపించింది. ఇట్ వాస్ వెరీ నైస్. ఆయన చెప్పిన ఆయన మాట కలవడమే ఒకటే అంటే మీరు ఆయన ఏం చెప్పారో చెప్పారు. అని గుర్తుపెట్టుకోమంటున్నారు. బట్ ఆయన కలిసి అలా చూస్తూనే ఉండిపోయాం మేము. అలాగే ఉన్నాం. హ్మ్. చాలా మాటలు చెప్పారు. లైక్ ఒక మాట అన్నారు. ఐ రిమెంబర్ ఒకరోజు ఆయన ఎళ్లి మేమందరం ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేటప్పుడు అందరి గురించి ప్రే చేసిన తర్వాత ఎంత చిన్న న్యూయాన్స్ పట్టుకున్నారంటే సార్
కోర్ట్ ఫిల్మ్ షూట్ చేసేటప్పుడు ఒక మెయిన్ సీక్వెన్స్ ఏదైతే 16 నిమిషాలు ఏం చేస్తారు అన్న సీక్వెన్స్ లో పెళ్లి మండపం పైకి వెళ్ళాక ఎంత cute. జగదీష్ అన్న ఆ, ఆ, ఇటు సైడ్ ఒక ఫ్రేమ్ అటు సైడ్ ఒక ఫ్రేమ్ పెట్టారు. ఎందుకంటే ఒకటి సీసీ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకటి ఈ ఫ్రేమ్, రెండు పెట్టారు. అండ్ జగదీష్ అన్న చెప్తున్నారు, రోషన్ నువ్వు ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరు అంటే మా ఇద్దరికి ఏదైతే మీరు చేస్తున్నారో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఎందుకంటే వేరే యాంగిల్లో కూడా చేయాలి అన్నట్లు సేమ్ హ్యాండ్ యాక్షన్ దాన్ని ఓకే అని అన్నాం. బట్ నాకు కథ తెలుసు కదా, కథలో ఏంటి నేను లోపలికి వెళ్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఫీల్ లైక్ ఏదో జరుగుతుందన్న ఇది. బట్ ఎండింగ్ కి మనం వేరే అవును. సర్ప్రైజ్ చేస్తున్నాం అని అది నాకు మనసులో ఉండింది, అది నాకు తెలుసు. సో అది నేను ఎవరికి చెప్పకుండా నేనేం చేశానంటే వాళ్ళకి ఇంకెక్కువ ఎక్సైట్మెంట్ కోసం వెళ్తూ అలా గ్రిల్ మీద చెయ్యేసి కింద చూసి లోపలికి వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసి లోపలికి వెళ్తా. ఇది అసలు ఎవరికి చెప్పలేదు బేసిక్ గా. సో నాకు నేను అలా ఫ్రీ ఫ్లో లో చేసుకున్నా. అది చిరంజీవి గారి నోటి నుండి విన్నాను నేను. ఆయన గమనించారు. యా ఆ. అంత ఏం చిన్న పర్టికులర్ చేసేస్తాడు? పాయింట్ వెళ్ళిపో నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ ఆ దాని మీద చూసి ఎందుకు వేసావయ్యా చెయ్యి అని అన్నారు. అయ్యో సార్ దానికి రిప్లై ఇచ్చారు మీరు? నేను నవ్వుతూనే ఉన్నాను సార్. అంటే దాని దగ్గర నా ఏం ఆన్సర్ లేదు, ఎందుకంటే ఇట్ వాస్ వెరీ కలోకియల్. నాకు కథ ఐడియా ఉంది, ఆ సిచ్యువేషన్ లో ఆడియన్స్ ఎలా చూస్తారు ఆ సినిమాని. ఆ టైంలో నేను ఏదన్నా చిన్న కథకి ఏమి ఇబ్బంది అవ్వకుండా ఏదో చిన్న ఎక్సైట్మెంట్ పెంచొచ్చేమో అన్న ఫీలింగ్ తో ఆ గ్రిల్ మీద చెయ్యేసి అలా చూస్తాను. వెళ్తే వెళ్ళావు కానీ తొంగేందుకు చూసావయ్యా అని అన్నా. సో నాకు యాక్చువల్ గా మీకు ఒక విషయం చెప్పాలి. చిరంజీవి గారు ఊరకనే అడగలేదు, దాని వెనకాల చాలా పెద్ద విషయం ఉంది. చిరంజీవి గారి ఫస్ట్ సినిమా, ఆ సినిమాలో 5 మంది హీరోలు. మన ఊరి పాండవులు అని చెప్పి ఫస్ట్ సినిమా కాకపోయినా హీరోగా మన ఊరి పాండవులు అని చెప్పి ఒక సినిమా. దాంట్లో అందరూ పనికి వెళ్తారు, పనికి వెళ్ళినాక భోజనానికి రావాలి. ఒక తర్వాత ఒకరు కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. మిగతా ఒక అతను కాలు కడుక్కుంటున్నారు, మిగతా ముగ్గురు అట్లా నిలబడుతున్నారు. వెనక ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ పైన పడిన దుమ్ముని దులుపుకుంటున్నాడు. ఆ గడ్డి దులుపు ఆ డైరెక్టర్ చెప్పాల, అది ఆయన వేసుకొని ఆ పని చేసి వచ్చారు కదా, పని చేసినప్పుడు తల మీద ఒంటి మీద డస్ట్ ఉంటుంది కదా, అది దులుపుకుంటున్నాడు. మిగతా ముగ్గురు ఆ పని చేయాల, ఇంకో వ్యక్తి ఆ పని చేయాల, చిరంజీవి గారు ఆ పని చేశారు, డైరెక్టర్ గారు అది పట్టుకున్నారు. అంటే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడం. సారు అది గమనించి అందుకు అడిగారు మిమ్మల్ని. నాకు తెలిసి ఆయన ఒక మాట అన్న, ఆయన ఒక సజెషన్ ఇచ్చిన చాలా పెద్ద అర్థం ఉంటది, ఊరకనే. అండ్ ఇంకోటి మీ డాన్స్ గురించి కూడా చాలా స్పెషల్ గా మాట్లాడారట. అవును డాన్స్ గురించి మాట్లాడారు. దాని తర్వాత ఏదైతే ఆ స్లాంగ్ ఏదైతే పట్టుకున్నానో నేను దాని గురించి కూడా మాట్లాడారు. చాలా బాగా చేసావయ్యా, ఆ మాటలు ఏదైతే ఏంటహే పోహే అనే ఆ స్లాంగ్ ఏదైతే ఉందో చాలా బాగా పట్టుకున్నావు నువ్వు, అది ఏదో అన్నారు. లైక్ థ్యాంక్ యూ సార్. స్పెల్ బౌండ్ అండి అంతే. ఆ మనిషిని చూస్తూ ఆ మనిషి మాట్లాడుతూ మన వర్క్ గురించి ఆయన ప్రే చేస్తుంటే ఇట్ వాజ్ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్. మా ఇంట్లో ఆయన సైన్ చేసిన ఆ పోస్టర్ అలాగా మా ఇంట్లో అలా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను నేను.